వెల్కమ్ టు ఐఏసీ. రైల్వే టెక్నీషియన్ జాబే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి మంచి అవకాశం ఇచ్చారమ్మా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి. మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మనకి వచ్చిన వేకెన్సీస్ 9144 వేకెన్సీస్ వచ్చాయి. ఇక్కడ మీరు చూడండి, టెక్నీషియన్ నోటిఫికేషన్ కి సంబంధించి నెంబర్ వచ్చి CEN 02/2024 అమ్మా. ఓకే, ఆ నోటిఫికేషన్ లో మనకి మొత్తం కూడా 18 కేటగిరీస్ కి సంబంధించి టోటల్ 9144 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ వేకెన్సీస్ ని ఇంక్రీజ్ చేయడం జరిగిందమ్మా. ఆ వేకెన్సీస్ ని ఇంక్రీజ్ చేసి ఇంతకు ముందు 18 కేటగిరీస్ ఉంటే వాటికి ఇంకొక 22 కేటగిరీస్ యాడ్ చేసాడమ్మా. అంటే టోటల్ 40 కేటగిరీస్ లో టోటల్ 14,298 వేకెన్సీస్ ని మనకి ఫిలప్ చేయబోతున్నారు. ఇక్కడ మనకి చూసుకుంటే 9,100 చేంజ్ అమ్మా, బట్ ఇక్కడ మనకి 14,200 చేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 5,000 వేకెన్సీస్ ని మనకి ఈ నోటిఫికేషన్ లో ఇంక్రీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ప్రీవియస్ గా అప్లై చేస్తున్నారు, నెక్స్ట్ కొంతమంది మిస్ అయి ఉంటారు, వాళ్ళకు కూడా ఈసారి అవకాశం ఇచ్చాడమ్మా. కాబట్టి ఈసారి కొత్తగా కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ప్లస్ ఈ నోటిఫికేషన్ లో మనకి టోటల్ గా ఇక్కడ మనకి 40 కేటగిరీస్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 40 కేటగిరీస్ కి సంబంధించి ఏ జోన్ లో ఏ వేకెన్సీస్ ఉన్నాయి ఇవి కూడా సంబంధించి ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఎంటైర్ ఈ షార్ట్ నోటీస్ లో మనకి ఏదైతే క్లారిటీ ఇచ్చారో చూడండి, ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్ ఇచ్చాడు. అదే విధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ జోన్ వైజ్ ఎన్ని ఉన్నాయి, కేటగిరీస్ వైజ్ ఏమున్నాయి అనేది కూడా మనకి ఇదే నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగిందమ్మా. ఓకే, ఇక్కడ కమ్యూనిటీ వైజ్, అదే విధంగా కేటగిరీ వైజ్ రివైజ్డ్ వేకెన్సీస్ అనేది మనకి ఇప్పుడు ఎనెక్సర్ అనేది దీనికి ఈ పీడిఎఫ్ లో మనకి ఎనెక్సర్ ఇవ్వడం జరిగింది. ఆ ఎనెక్సర్ లో మొత్తం పోస్టులు అనేది ఇచ్చారమ్మా. ఓకే, ఈ ఎంటైర్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ని IACE టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరిగిందమ్మా. మీరు ఒక్కసారి ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఆ పీడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో కేటగిరీ వైజ్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, జోన్ వైజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు చూడండి, థర్డ్ పాయింట్ ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ ఏదైతే పోస్ట్ పారామీటర్స్ లో మనకి క్వాలిఫికేషన్ ఏంటి, మెడికల్ స్టాండర్డ్ ఏంటి, నెక్స్ట్ దేనికి సూటబుల్ అవుతారు అంటే 19 to 40 పోస్టులకి మనకి కేటగిరీ వైజ్ అంటే లైక్ ఇక్కడ క్వాలిఫికేషన్, మెడికల్ స్టాండర్డ్స్ దేనికి సూటబుల్ అవుతారు అనేది కూడా మనకి నెక్స్ట్ టేబుల్లో ఇవ్వడం జరిగింది. అది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 19 to 40 ఏదైతే ఈ కేటగిరీస్ ఉన్నాయో పోస్టులకు సంబంధించి దాని క్వాలిఫికేషన్, మెడికల్ స్టాండర్డ్ అండ్ దేనికి సూటబుల్ అవుతారు అనేది మనకి ఇక్కడ ఎనెక్సర్ లో ఇవ్వడం జరిగింది. ఆ ఎనెక్సర్ ని కూడా మీకు ఒకసారి PDF పోస్ట్ చేశాము, ప్లస్ స్క్రీన్ మీద కూడా మీకు ఒకసారి నేను చూపించడం జరుగుతుందమ్మా. అదే విధంగా ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అండ్ బీయింగ్ డిఫరెంట్ ఫర్ సమ్ న్యూ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్. అంటే కొత్తగా యాడ్ చేసిన పోస్టులకి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏ స్టాండర్డ్స్ ఉండాలి అనేది యాడ్ చేశారు. కాబట్టి నెక్స్ట్ కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలో ఇక్కడ క్లియర్ గా ఇచ్చాడని చూడండి. ఓకే, ఆపర్చునిటీ విల్ బి గివెన్ ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. అంటే కొత్తగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీ ఇవ్వడానికి ఒక కొత్త లింక్ అనేది, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా షార్ట్లీ ఇస్తారమ్మా. అది మనకి 15 days లైవ్ ఉంటుంది అని చెప్పారు. ఓకే, పీరియడ్ ఆఫ్ 15 days. అంటే ఎవరైతే ప్రీవియస్ గా అప్లై చేయలేదో వాళ్ళకు కూడా ఈసారి ఆ ఎలిజిబిలిటీ ఇచ్చి దెన్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి టైం ఇస్తాను అంటున్నాడు. తొందరలోనే మనకి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ఇవ్వబోతున్నారు. ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా మనకి 15 days అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్ లో లైవ్ లో ఉండటం జరుగుతుందమ్మా. ఓకే, కాబట్టి ప్రీవియస్ గా ఎవరైతే అప్లై చేసుకోలేదో ఇది ఒక వరం లాంటిదమ్మా. అందరూ కూడా టెక్నీషియన్ కి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి కూడా క్లారిటీ ఇచ్చాడండి. మరి పోస్టులు అనేవి 9144 ఉన్నాయి కదా సార్. వాటిని 14,000 కి చేంజ్ కి ఏదైతే ఇంక్రీజ్ చేశారో, మరి పోస్టులు ఇంక్రీజ్ చేసినప్పుడు జోన్ వైజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. కాబట్టి నేను ప్రీవియస్ గా నేను ఆల్రెడీ అప్లై చేస్తున్నాను, నేను ఇప్పుడు జోన్ మార్చుకోవాలన్నా
పోస్టులు ఆర్డర్ ప్రిఫరెన్స్ మార్చుకోవాలన్నా సరే నా కోసం మాకు ఏదైనా ఆపర్చునిటీ ఉందా అంటే వాళ్ళకు కూడా అది క్లియర్ గా ఇవ్వడం జరిగిందమ్మా. ఓకే, సో ది ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ విల్ ఆల్సో బి గివెన్ ఆపర్చునిటీ టు చేంజ్ దేర్ ఆప్షన్ ఆఫ్ ఆర్ఆర్బి. ఓకే, సో ఇక్కడ క్లారిటీగా ఇచ్చాడండి. సో జోన్ ఆర్ఆర్బి జోన్ మార్చుకోవచ్చు. సో దాన్ని నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ పోస్టుల ప్రిఫరెన్స్ కూడా సో మార్చుకోవచ్చు. ఓకే, వీళ్ళకు కూడా 15 days పాటు మనకి అప్లికేషన్ అనేది సో లైవ్ లో ఉంటుందమ్మా. ఓకే, సో ఎంటైర్ ఈ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఇచ్చినవి మేజర్ 3 పాయింట్స్ అమ్మా. ఒకటి వచ్చి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది 9,144 నుంచి 14,298 కి ఇంక్రీజ్ చేశారు. అదే విధంగా సో ఏదైతే 22 కొత్తగా కేటగిరీస్ యాడ్ చేశారో వాటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మెడికల్ స్టాండర్డ్స్ ఏముండాలి అనేది కూడా క్లారిటీగా ఇచ్చారు. అదే విధంగా సో ఎవరైతే ప్రీవియస్ గా అప్లై చేసుకోలేదో సో కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. అదే విధంగా ప్రీవియస్ గా ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా సో అప్లికేషన్ లో సో మనం ఆర్ఆర్బి జోన్ చేంజ్ చేసుకోవటం కానీ సో పోస్టుల ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా మనకి సో ఛాన్స్ ఇచ్చారు. సో కాబట్టి ఇవన్నిటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా. సో ఇంకొక షార్ట్ పీరియడ్ లోనే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వబోతున్నాడు. సో ఎంత టైం ఇస్తామో అప్లికేషన్ అనే దానికి కూడా సో క్లారిటీగా ఇచ్చాడు. 15 days టైం ఇస్తాను అని చెప్పారు. సో కాబట్టి అందరూ కూడా సో ఈ అప్డేట్స్ ని ఫాలో అవుతూ ఉండండి. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. సో ఒకవేళ లాస్ట్ డేట్ అయిపోయింది సార్, మాకు తెలియక మేము అప్లై చేసుకోలేదు సార్ అని చాలా మంది కూడా ఉండుంటారు. సో వాళ్ళందరూ కూడా సో హ్యాపీగా ఈసారి అప్లై చేసుకోండి. ఆపర్చునిటీ వచ్చింది. సింగిల్ ఎగ్జామ్ తోనే మీరు టెక్నీషియన్ జాబ్ కొట్టడానికి మీకు అవకాశం. సో కాబట్టి ఇవన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని సో ది బెస్ట్ గా సెటిల్ అవుతారు అనుకుంటున్నామమ్మా. సో ఇక్కడ చూస్తే మనకి ఈ నోటిఫికేషన్ లో ఇచ్చిన పాయింట్స్ ఇవ్వమ్మా. సో వీటితో పాటు మీకు ఇంతకు ముందు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏదైతే మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయో సో వాటికి సంబంధించి సో ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మీకు క్లారిటీగా పోస్టులు కూడా ఇచ్చాడు. అంటే ఏదైతే 18 పోస్టుల వరకు మనకి ప్రీవియస్ గా నోటిఫికేషన్ ఏది ఉందో సో వాటిల్లో ఉంటుంది. సో 19th పోస్ట్ నుంచి సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏంటి, నెక్స్ట్ ఏ లెవెల్ జాబు, దానికి సంబంధించి మనకి ఇంకా ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది కూడా మనకి టేబుల్లో ఇవ్వడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు 19, 20, 21, 23 సో ఇలా మనకి సో అప్ టు సో 40 వరకు ఉన్నాయి. ఇప్పుడు 30 వరకు సో ఈ పేజ్ లో ఉన్నాయి. అదే విధంగా మనకి 40 వరకు కూడా మనకి పేజీలో ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. సో మీరు అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చాడు. అప్లై చేసిన వాళ్ళు సో జోన్ చేంజ్ చేసుకోవచ్చు. అదే విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ స్టాండర్డ్స్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా సో జాగ్రత్తగా అప్లై చేసుకోవచ్చమ్మా. ఓకే, సో ఏదైతే యాడ్ చేసిన పోస్టులు కేటగిరీస్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి సో ఇన్ఫర్మేషన్ మెడికల్ స్టాండర్డ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. ఓకే, టోటల్ 19 to 40 అంటే 22 కొత్తగా కేటగిరీస్ ని యాడ్ చేయడం అనేది జరిగింది. దానివల్లే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగిందమ్మా. ఓకే, సో కాబట్టి ఇది మన మెడికల్ స్టాండర్డ్ కి సో క్వాలిఫికేషన్ కి సంబంధించిన టేబుల్ అమ్మా. సో అదే విధంగా సో ఇక్కడ మనకి ఈ పీడిఎఫ్ లోనే క్లారిటీగా ఏ జోన్ ఉంది, సో ఏ జోన్ లో సో ఎన్ని వేకెన్సీస్ మనకు ఉన్నాయి, సో ప్రీవియస్ ఎన్ని ఇచ్చారు అనేది ఆల్రెడీ ప్రీవియస్ నోటిఫికేషన్ లో ఉందమ్మా. సో ఇప్పుడు కొత్తగా ఎన్ని యాడ్ చేశారు, సో కొత్తగా మొత్తం టోటల్ వేకెన్సీస్ ఎన్ని, ఆర్ఆర్బి అహ్మదాబాద్ ఉందంటే టోటల్ వేకెన్సీస్ ఏ కేటగిరీకి ఏ పోస్ట్కి ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకి డిఫరెంట్ జోన్స్కి సంబంధించి కూడా కంప్లీట్గా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగిందమ్మా. ఓకే, సో కాబట్టి ఈ పీడిఎఫ్ అనేది మేము పోస్ట్ చేసాము టెలిగ్రామ్ ఛానల్లో. మీరు జాగ్రత్తగా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని మీరు జాగ్రత్తగా సో నెక్స్ట్ లింక్ యాక్టివేట్ అవ్వగానే మా నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందమ్మా. సో ఈ ఇన్ఫర్మేషన్ని చూసుకొని మీరు ఇమీడియట్గా సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళైతే కొత్తగా అప్లై చేసుకోండి. ఏదైతే జోన్ చేంజ్ చేయాలనుకుంటారో లేదు అప్లికేషన్ లో సో పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ గాని మార్చాలనుకుంటారో వాళ్ళందరూ కూడా సో ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది కూడా మారిస్తే మీకు బెటర్ గా ఉంటుందమ్మా. ఓకే, సో కాబట్టి కంగారు పడకుండా తప్పులు చేయకుండా సో మీరు జాగ్రత్తగా అప్లికేషన్ ని మీరు ఇది చేయండి. ఎందుకంటే మీకు వచ్చిన ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అమ్మా. సో ఎవరైతే టెక్నీషియన్ కి సంబంధించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ప్రీవియస్ తో పోలిస్తే ఈసారి క్లియర్ గా మీకు క్లారిటీగా సింగిల్
సింగిల్ ఎగ్జామ్తోనే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 అయిపోతుంది. అదే విధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా సింగిల్ ఎగ్జామ్తోనే మనకి కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఇంకోటి కూడా మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు కొత్తగా అప్లికేషన్కి ఒక 15 days టైం ఇవ్వాలి, దెన్ ఇది అవుతుంది. అంటే కొంచెం మనకి ఎగ్జామ్ కూడా టైం దొరుకుతుందమ్మా. బట్ ఎగ్జామ్కి టైం దొరికిద్దని చెప్పి సో నెగ్లిజెన్సీగా ఉండొద్దు. సో మీ ప్రిపరేషన్ ఇప్పుడు ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నారో అదే సీరియస్నెస్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే సింగిల్ ఎగ్జామ్ కాబట్టి సో మంచి స్కోర్ సాధిస్తే బెస్ట్గా మీరు సెటిల్ అవ్వచ్చు. ఓకే, సో టెక్నీషియన్ అంటే ఏదో చిన్న పోస్ట్గా చూడకండమ్మా. ఐటీఐ అభ్యర్థులకి సో టెక్నీషియన్ గ్రేడ్ 3 అనేది ఒక వరం లాంటిది. అదే విధంగా 10+2 అభ్యర్థులకి అంటే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ చదివిన వాళ్ళకి కూడా సో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3లో సిగ్నల్ పోస్ట్ అనేది ఉంది. సో అది కూడా మంచి వరం లాంటిది. అదే విధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1 అనేది సిగ్నల్ అనేది మనకి లెవెల్ 5 పోస్ట్ అమ్మా. సో కాబట్టి సో అది కూడా మంచి పోస్టు. సో బెస్ట్గా మీరు సెటిల్ అవ్వడానికి అవకాశం ఉన్న పోస్ట్ అనమాట. ఓకే, సో కాబట్టి ఈ మంచి ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోండి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ టెక్నీషియన్కి సంబంధించి గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించి బ్యాచెస్ అనేవి ఆఫ్లైన్ బ్యాచెస్ మన ఐఏసీఈ క్లాస్ రూమ్ కోచింగ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. అదే విధంగా సో ఆన్లైన్కి సంబంధించి కూడా ఐఏసీఈ ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్లో లైవ్ బ్యాచ్ అనేది జరుగుతూ ఉందమ్మా. సో కాబట్టి మీరు సో ఆన్లైన్ కోర్స్ కావాలి అంటే ఐఏసీ ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ కోచింగ్ కావాలి అంటే మన 9 బ్రాంచుల్లో కూడా సో ఆఫ్లైన్కి సంబంధించి రైల్వేకి సంబంధించి కోర్సెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి, క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆఫ్లైన్ రావాలి అనుకుంటే ఆఫ్లైన్ సెంటర్స్ని మీరు అప్రోచ్ అయితే అక్కడ మా టీం మీకు గైడెన్స్ ఇస్తుంది. అదే విధంగా ఆన్లైన్ కోర్స్ కావాలి అంటే ఐఏసీ ఆన్లైన్ క్లాసెస్లో సో రైల్వే ఆన్లైన్ కోర్స్ అనేది టెక్నీషియన్ గ్రేడ్ 1 ఉంది. అదే విధంగా గ్రేడ్ 3 కూడా మనకి లైవ్ క్లాసెస్ అనేవి జరుగుతూ ఉన్నాయమ్మా. సో డైలీ సో మీరు వాటిని ఫాలో అయితే సరిపోతుంది. సో కాబట్టి ది బెస్ట్ ఎగ్జామ్స్తో ది బెస్ట్ క్లాసెస్తో ది బెస్ట్ మెటీరియల్స్తో ఐఏసీ ముందుకు వెళ్తుందమ్మా. సో వీటన్నిటిని మీరు యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించి లింక్ యాక్టివేట్ అవ్వగానే ఇమీడియట్గా మా నుంచి మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫర్దర్గా ఇంకేం డౌట్స్ ఉన్నా సరే మేము క్లారిఫై చేస్తామమ్మా. సో ఐఏసీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఏసీ సో టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. దెన్ మీకు పూర్తి డీటెయిల్స్ అనేది వస్తాయి. మన మొబైల్ యాప్కు సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందమ్మా. అదే విధంగా మన టెలిగ్రామ్ ఛానల్స్కి సంబంధించిన లింక్ను కూడా ఈ వీడియో కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో రైల్వేలో జాబ్ కొట్టాలి అంటే కన్సిస్టెన్సీ కావాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి. సో నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ పర్ఫెక్ట్గా అటెండ్ అవ్వాలి, జనరల్ సైన్స్ మీద ఫోకస్ చేయాలి. టెక్నీషియన్కి అయితే ఎస్పెషల్లీ టెక్నీషియన్కి అయితే జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మీద బాగా ఫోకస్ చేయండి, యాజ్ వెల్ యాజ్ మ్యాథ్స్ రీజనింగ్ కూడా. ఓకే, అదే గ్రేడ్ 1 సిగ్నల్ అయితే మీకు బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించి కాన్సన్ట్రేట్ చేయాలి. అదే విధంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మ్యాథమెటిక్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలమ్మా. ఇక్కడ మ్యాథ్స్ అనేది సో గ్రేడ్ 1 సిగ్నల్ మ్యాథ్స్ అనేది కొన్ని టాపిక్స్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ఉన్నాయి, అదే విధంగా కొన్ని సెట్ థియరీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుందమ్మా. సో కాబట్టి మ్యాథ్స్ రీజనింగ్ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ సో కంప్యూటర్ అప్లికేషన్ ఇది మన టెక్నీషియన్ గ్రేడ్ 1 కావాల్సింది. టెక్నీషియన్ గ్రేడ్ 3 అయితే మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ సైన్స్ మీద మేజర్ కాన్సన్ట్రేట్ చేయాలి, జనరల్ అవేర్నెస్ మీద కొంత కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. రెండు కూడా 100 మార్క్స్కే ఎగ్జామ్స్ అమ్మా. సింగిల్ ఎగ్జామ్స్తో మనకి జాబ్ కొట్టడానికి మంచి అవకాశం. సో కాబట్టి మిస్ చేసుకోవద్దు ఈ అవకాశాన్ని. సో మీకోసమే అంది వచ్చింది అనుకోవాలి. 9,144 నుంచి 14,000కి పెంచారు అంటే 5,000 వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది, 5,000+ అనేది. సో కాబట్టి ఈ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్స్ లో 100% జాబ్ కొట్టాలి. సో ఇంకొక నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దమ్మా. సో ఆ జాబ్ కొట్టించేదానికి ఐఏసీఈ టీమ్ ఐఏసీఈ చైర్మన్ సార్ 24/7 సో ఎప్పుడూ కూడా రైల్వే అభ్యర్థుల కోసం ఆలోచిస్తూ ఉంటుంది. సో అదే విధంగా ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి, లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి. సో కాబట్టి వీటన్నిటిని కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ మా, ఆల్ ది బెస్ట్.